హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆఫీషియల్ 3. ఈ రోజు మన టాపిక్ హెల్త్ టిప్స్ లో భాగంగా మీ లివర్ లో ట్రబుల్ ఉంటే కాళ్ళు పాదాల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే కాలేయం డ్యామేజ్ అవుతుంది. అది మీకు తెలుసా? మానవ శరీరంలో లివర్ కీలకమైన అవయవం. ఈ రోజుల్లో చాలా మంది కాలేయానికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. మీకు కాలేయ వ్యాధులు ఉంటే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మనం ఏ పని చేయలేం. మన శరీరంలో ఏదైనా అవయవం సరిగ్గా పనిచేయనప్పుడు దాని ప్రభావం అనేక భాగాల్లో కనిపిస్తుంది. ఇక మానవ శరీరంలో కాలేయం ప్రధాన భాగం. మన లివర్ 500కి పైగా విధుల్ని నిర్వహిస్తూ ఇది ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. శరీరం నుంచి వచ్చే టాక్సిన్ ను తొలగించడం, కొవ్వును ప్రాసెస్ చేయడం, హార్మోన్ ను సమతుల్యంగా ఉంచడం వంటి ఎన్నో కీలక విధుల్ని లివర్ నిర్వహిస్తుంది. ఎన్నో ముఖ్యమైన విధులను నిర్వహించే కాలేయం ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించినప్పుడు శరీరంలో కొన్ని సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. వాటిలో చాలా వరకు పాదాల్లో కనిపిస్తాయి. చాలా మంది వీటిని లైట్ తీసుకుంటారు. ఏం కాదులే, సాధారణ లక్షణాలే అని విస్మరిస్తారు. ఈ చిన్న తప్పు కాలేయాన్నే డామేజ్ చేస్తుంది. డాక్టర్ ఎరిక్ బెర్గ్ తో పాటు పలు అధ్యయనాలు ప్రకారం కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు కొన్ని లక్షణాలు పాదాల్లో కనిపిస్తాయి. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిరంతరం అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవటం, వికారం లేదా వాంతులు, నిద్రలేమి, శరీరంలో బలహీనత, నీరసం, వేగంగా బరువు తగ్గడం, చర్మం, కళ్ళల్లో కామెర్ల లక్షణాలు, కడుపులో నొప్పి, వాపు, చర్మం దురద, ముదురు మూత్రం. ఈ లక్షణాలన్నీ కాలేయ వ్యాధుల్ని సూచిస్తాయి. మీకు లివర్ వ్యాధి ఉంటే పాదాల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎటువంటి కారణం లేకుండా మీరు కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? అంతేకాకుండా కాళ్ళల్లో వాపు వస్తుందా? అయితే ఈ లక్షణాలు కాలేయ సమస్యలకు సంకేతం కావచ్చని నిపుణులు అంటున్నారు. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో ద్రవం, టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల కాళ్ళల్లో వాపు వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే లివర్ సిర్రోసిస్ వచ్చే ప్రమాదం కలుగుతుంది. పాదాలపై దురద కూడా కాలేయ సమస్యలకు సంకేతం కావచ్చు. పాదాల దురద అనేది ప్రైమరీ సిక్లోరిసింగ్ కొలాంగైటిస్ (PSC) వంటి కొలైస్టాటిక్ వ్యాధులకు సంకేతం కావచ్చు. ఈ వ్యాధుల్లో పిత్తవాహికలు మూసుకుపోతాయి. దీని కారణంగా పిత్తం పేరుకుపోయి చేతులు, కాళ్ళల్లో తీవ్రమైన దురదకు కారణమవుతుంది. పిత్తాన్ని కాలేయం సరిగ్గా ఫిల్టర్ చేయనప్పుడు ఈ సమస్యలు తలెత్తుతాయి. మయో క్లినిక్ ప్రకారం కాలేయ వ్యాధి యొక్క కొన్ని సాధారణ లక్షణాల్లో పాదాల్లో తిమ్మిరి లేదా జలదరింపు కూడా ఉన్నాయి. ఈ లక్షణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తేలికగా తీసుకోకూడదు. ఈ లక్షణం హెపటైటిస్ లేదా ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధిలో కనిపిస్తుంది. దీనినే పరైస్థేసియా అంటారు. కాలేయ సమస్య విషయంలో చేతులు, కాళ్ల నరాలు ప్రభావితం అవుతాయి. పాదాలు లేదా చీలమండలపై వల వంటి సన్నని నీలం లేదా ఎరుపు సిరాలు కనిపిస్తున్నాయా? వీటిని స్పైడర్ సిరలు అని పిలుస్తారు. ఈ లక్షణం కాలేయ సమస్యకు సంకేతం కావచ్చు. ఈ సిరలు చర్మం ఉపరితలం కింద కనిపిస్తాయి. సాధారణంగా కాలేయ సిరోసిస్ తో బాధపడుతున్న వ్యక్తుల్లో కనిపిస్తాయి. కాలేయం దెబ్బతిన్నప్పుడు శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి అసమతుల్యం అవుతుంది. ఈ హార్మోన్ భంగం వల్ల సిరలు విస్తరించి స్పైడర్ సిరలు ఏర్పడతాయి. పాదాలు లేదా చీలమండలపై అలాంటి సిరలు అకస్మాత్తుగా కనిపించడం ప్రారంభిస్తే కాలేయం దెబ్బతింటుందని అర్థం చేసుకోండి. మడమల పగుళ్లు కేవలం పొడి చర్మం లేదా సంరక్షణ లేకపోవడం వల్ల మాత్రమే కాదు, ఇది కాలేయం దెబ్బతినడానికి సంకేతం కూడా కావచ్చు. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు విటమిన్లు A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్ల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా విటమిన్ A లోపం పొడి మందమైన పగుళ్లు ఉన్న ఈ లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పాదాల చుట్టూ ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపించడం కాలేయ సమస్యలకు సంకేతం కావచ్చు. ఈ గుర్తులు ముఖ్యంగా మోకాళ్ళ కింద
కాళ్ల పైభాగంలో కనిపిస్తాయి. తరచుగా చిన్న ఎర్రటి మచ్చల్లా ఇవి కనిపిస్తాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు చర్మంపై ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి. అందుకే ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించే ముందు ఎల్లప్పుడూ మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ ని తప్పకుండా మీరు ప్రెస్ చేయండి. మరిన్ని టిప్స్ తో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.